కన్నా ముందు ఆర్టీవీలో మనోజ్ తోటి జర్నలిస్ట్ మనోజ్ తోటి జరిగిన ఒక చర్చలో ఇప్పుడు అన్నాడు 2014 తర్వాత వచ్చిన వాళ్ళతో పంచాయతీ వాస్తవం అట్లే మాట్లాడుకున్నాం, కానీ దీన్ని ఏమైనా పునరాలోచించాలని అనిపిస్తుంది. ఇలా ఒక జైన్ గుజరాత్ మార్వాడ్ సమాజ్ సంబంధించినటువంటి జిగ్నేష్ దోషి అంట, దోషి డిఏ నేను అదే రాసిన. సో ఆయన మాట్లాడుకుంటా ఆయన మాటలు ఒక్కసారి తన మాటలో వినండి. ఇప్పుడు జస్ట్ ఆయన మొత్తం మార్వాడని 2 గుజరాత్ 2 సమాజాలకు ఆయన అధ్యక్షుడు చెప్పి మాట్లాడిండు. ఒక్కసారి వినాలి అందరూ. స్థానికులకు ఉపాధి కల్పించండి, స్థానికులకు అవకాశం కల్పించండి. సో మీరు నిర్వహించే సంస్థలు ఎంతమంది స్థానికులు ఉన్నారు? ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దున 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మన వాళ్ళకు 1000 రూపాయలు ఆశించేది 2000 వస్తే తాగి అనుకుంటాడు. అవును సార్, వాస్తవం. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఇప్పుడు ఆంధ్రాలో లేబర్ తీసుకొస్తే ఆయన కన్స్ట్రక్షన్ లో పొద్దున 7 నుంచి రాత్రి 8 వరకు కూడా చేస్తారు. అదే మన తెలంగాణలో 5000 ఇచ్చినా కూడా లేదు సార్. ఇప్పుడు కాదు నాతో. ఇప్పుడు 1000 రూపాయలు వస్తే ఖర్చు పెడతారు, తాగడానికి ఉపయోగిస్తారు ఒక స్టేట్మెంట్. తర్వాత రెండవది ఎక్కువ కష్టపడరు, తర్వాత చూద్దాంలే అనుకుంటే వదిలేస్తారు. మేం కష్టపడి తీరే కష్టపడరు అని రెండో సెగ్మెంట్ పాస్ చేస్తారు. ఆయన మీ దుకాణంలో హైదరాబాద్ లో తలగబడుతుండే, కానీ మేము ఆ పని చేస్తలేము. ఆడోళ్ళని అవమానించకండి సార్. మొత్తం విన్నరో లేదో ఒక్కసారి నేను ఏమన్నా అంటే, ఆయన మాట్లాడుకుంటే ఏమంటాడు, మేము పొద్దుగాలు లేస్తాం 6 గంటలకు 7 గంటలకు లేచి పని చేసుకుంటాం, మీ తెలంగాణలో 1000-2000 వస్తే తాగి పంటారు అని అన్నాడు. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. నేను ఏంటంటే ఆ 2 సమాజాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు తెలంగాణ ప్రజలు వినాలి, బీజేపీ వాళ్ళు వినాలి, కాంగ్రెస్ వాళ్ళు వినాలి, బీఆర్ఎస్ వాళ్ళు అందరు వినాలి, ప్రజా సంఘాలలో తెలంగాణ ఉద్యమకారులు కూడా వినాల్సిన అవసరం ఉన్నది. ఇది 1000-2000 సంపాదిస్తే తాగి పంటరట. మేమన్నాం మాది హింస కాదు, మీరు అక్కడ జాతి అని పేరు చెప్పి నీచా జాత్కా అని చెప్పని కొట్టినరాడా. ఒక పాలు పోస్టైనను అరే తూకారే దూద్ బేసిన వాళ్ళ అనుకుంటా అంటే మీ అహంకారం నెత్తికెక్కి మీరు ఇట్లా జాతుల పేరు చెప్పి మాట్లాడు. మా జాతులు చాలా సౌమ్యులం, మేము హింస సైడ్ పోము, మేము దండం పెట్టి మాట్లాడి బతలాడుకుంటాం, మేము దందా చేసేందుకు వచ్చినాం ఇక్కడ అని చెప్పింది సార్. అంటే కొట్టింది మీరే కొట్టిరా, మా వాళ్ళు ఎవరు కొట్టిన తర్వాత 10 మంది కలిసి వచ్చి మీ దుకాణం మీద దాడి చేయలే, ఇక్కడ మీ దుకాణం నలగబెట్టలేదు కదా, మా వాళ్ళు శాంతిగానే ఉన్నారు అంటే ఆయన ఏమంటాడు, మేము ఇక్కడ గాజులు దొరుకొని లేమిడా, మీరు గాజులు దొరుకున్నాం అనుకుంటున్నాం అంటున్నాడు. ఇక నేనన్నా సార్, ఇక మా పల్లెలల్లా బాంబులతో తుపాకులతోటి బుల్లెట్లతో ఆడుకున్నారు నాయన తెలంగాణ పల్లెలు, మీరు గట్ల మాట్లాడితే ఏడైతుందని. అది ఇప్పుడు ఈ స్టేట్మెంట్ విన్న తర్వాత నేను ఏం చెప్పినా అంటే, ఆ ఇష్యూ కొద్దిగా చర్చకు దూరం పోతే నేనంటే వాళ్ళ స్వభావం చెప్పినని చెప్తున్నా. నేను వాళ్ళ స్వభావం అంటే తాగి పంటారు అనేది చెప్పిన. పాలమూరు గురించి చెప్పినా, ఇక నేను పాలమూరు లేబర్ దేశానికి కాంట్రిబ్యూషన్ ఏంది, ఏ డ్యామ్ లో కాంట్రిబ్యూషన్ ఏంది అవన్నీ చెప్పినా. మా రాఘవాచార్ అన్న దాని గురించి చెప్తారు. కానీ అంటే వాళ్ళ మైండ్ సెట్స్ ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడుతుంటే వాళ్ళు దాన్ని చాలా అంటే చులకనగా వాళ్ళు ఎట్లా అంటే అట్లా వాళ్ళు మలుచుకునేటటువంటి ప్రయత్నాలు జరుపుకుంటా, మళ్ళీ నువ్వు ఆడలను అవమానిస్తున్నావు అని మాట్లాడుతూనే ఉన్నాడు. మనం అందరం కలిసి ఉండాలి అన్నదమ్ములు లెక్క అన్నాడు. అంటే నేనేం చెప్పినా అంటే, ఇక మా పోరాటాల చరిత్ర ఉన్నది కదా, 369 మంది ముక్కుపచ్చల పిల్లలు తాగి కాదు, కాల్పులకు ఈ ప్రాంత అస్తిత్వానికి ఆత్మగౌరవాన్ని కాపాడేటందుకు చనిపోయినటువంటి వాళ్ళ స్తూపం ఆడున్నది. నువ్వు ఆడికొచ్చి 1200 మంది మొన్న చచ్చిపోయినరు. ఇప్పుడు వాళ్ళందరూ అయితే తాగి కాలేదు కదా, ఉద్యమం గురించి ప్రాంత అస్తిత్వం గురించి చేసిన నువ్వు కూడా అవమానపరిచినావు కాబట్టి మీరు నిజం కూడా అట్నే ఉండాలనుకుంటే ఆడికి వచ్చి ముక్కు నేలకు రాసి తప్పైందని చెప్పు అని చెప్పినావు. తప్పైంది మరి ఆ ప్రతీకలే కదా. ఇక్కడ ఉద్యమాలు ఎవరు మాట్లాడినా కమ్యూనిస్టులు అవి అంటారే నాయన 4000 మందిని చంపిరు. ఇక్కడ ఉద్యమాల గురించి తెలియదు, చరిత్ర గురించి తెలియదు. అయితే హింస లేదు అని చెప్పింది సార్. మీకు హింస లేదు, మేము హింస చేయలేదని. అయితే మొన్న తూప్రాన్లో జరిగిన ఇన్సిడెంట్ కూడా చెప్పిన. తూప్రాన్లో కూడా గిట్న చేస్తే ఒక షాప్ పెడితే మన ప్రాంతానికి సంబంధించినటువంటి పద్మశాల అనుకుంటా తనను కొడితే పెద్ద మూవ్మెంట్ అయింది మొన్న లాస్ట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ లా. అది అటో ఇటో హరీష్ రావు దగ్గర పోయి కూర్చొని ఏదో సెటిల్మెంట్ చేసుకున్నారు, మన వాళ్ళు కూడా తిరగబడ్డారా. నేను మీకు తెలంగాణ ప్రజలకు కూడా అంటే వీళ్ళు హింస చాలా మంది అంటున్నారు. ఇప్పుడు ఆయన కూడా చెప్పుకుంటా మేము దండం పెట్టి దండ చేసుకుంటున్నాం అని చెప్తారు కదా. వీళ్ళు దండం పెట్టి దండాలు చేసి ఎట్లా చేస్తారంటందుకు చెప్తున్నా సార్. వరంగల్లో కుమార్పల్లి మార్వాడి సైడ్ ఐడియా ఉంది కదా సార్ మీకు, మరి కుమార్పల్లి టర్నింగ్ మీద. అయితే అక్కడ 90s లో ఎర్లీ 90s లో
ఈ మార్వాడి ఆయన ఎప్పుడో వచ్చిండు అక్కడ, ఎప్పుడో వచ్చి అక్కడ బిజినెస్ చేస్తా ఉంటే దాని ఆ షాప్ కి ఎదురుగా మంచిర్యాలకి వెళ్ళి ఒక కోట అక్కడ సుట్టప్పులు అక్కడ ఇచ్చిన బిడ్డలు ఇచ్చిన చుట్టాలు ఎవరెవరు ఉంటే అక్కడికి వచ్చి ఒక షాప్ పెట్టిండు, ఆయిల్ షాప్. అనుకోకుండా ఆ షాప్ కొద్దిగా మంచి నడుస్తున్నది. నడిస్తే లోకల్లోనే రెచ్చగొట్టిండు. లోకల్లో అరే వీడియో కూడా మంచిర్యాలకి వెళ్ళి కోటోడు వచ్చి ఇక్కడ దందా చేస్తున్నాడు. ఈడ రాజస్థాన్కి వెళ్ళి వచ్చిండు తను. వచ్చి ఆయనే అరే మన దగ్గర ఆడేట్లా దందా పెడతారా అని 3 లక్షల రూపాయలు కాంట్రాక్ట్ పైసలు, 3 లక్షల రూపాయలు 50,000 అడ్వాన్స్ ఇచ్చి అతను సంపించారు. వీళ్ళు సుఖం పుసలు లెక్క మాట్లాడుతున్నారు కనుక చెప్తున్నాను నేను ఈ సంఘటన చెప్తున్నా. సంపించిండ్రు 50,000 అడ్వాన్స్, తర్వాత పైసలు లేకుంటే వాళ్ళు వచ్చి మళ్ళీ ఈ మారడాని మీద కూడా వచ్చి అడుగుడు ఇవన్నీ జరిగినాయి. ఎంత ఘోరం చేశారంటే ఆ కుటుంబం వాడలేదు సార్, ఇప్పుడు వెళ్ళిపోయింది. ఎక్కడ వేరే ఆ కుటుంబం లేదు. నేను చాలా నిన్న 2 రోజుల నుంచి నేను ఆ కుటుంబాన్ని తీసుకురావాలని చాలా ప్రయత్నం చేసిన. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని తెలంగాణ సమాజం ముంగట అంటే మనోళ్ళు కూడా అంటున్నారు చాలా మంది, అరే బాబా ఏంటి వాళ్ళ దంద వాళ్ళు చేసుకుంటారు కదా, వాళ్ళు అనేటోళ్ళ చేసేటోళ్ళ అని చెప్పారు. ఇట్లా కాదు, వాళ్ళు కొండ సిల్వల్ లెక్క చుట్టుముట్టిరు తెలంగాణ మొత్తం, తెలంగాణ బిజినెస్ సమాజాన్ని మొత్తం చుట్టుముట్టినరు. ఒక మేత వేసుకుంటూ పోయేటువంటి లేగ పిల్లనో మేక పిల్లనో పోతుంటే దాన్ని మొత్తం చుట్టుముట్టినరు. చుట్టుముట్టింది ఆల్రెడీ, అది సంపుతున్నది, సంపిన తర్వాత తినేస్తుంది. మన అస్తిత్వానికి ప్రమాదం ఉన్నది తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నా నేను. ఇవాళ ఒక మాట వాటి గురించి, వాళ్ళు మొత్తం హింస చేస్తున్నారు, వాటి గురించి ఒక మాట మాట్లాడితే శ్యామ్ను హత్య చేస్తామని బెదిరిస్తాడు. హత్యలు తెలంగాణ కొత్తనా? తెలంగాణ హింస కొత్తనా? మొత్తం తాసుపాముల లెక్క పల్లెలో మొత్తం భూస్వాముల వ్యవస్థను మొత్తం తొక్కి పడేసిన చరిత్ర ఘనత ఇక్కడ ఉన్నది, ఈ ప్రాంతంలో ఉన్నది. పోరాటాలు మాకు పాఠాలు నేర్పుతారా నాయన? ఏబిసిడీలు నేర్పుతారా మాకు? సో ఇవన్నీ నేను మన ప్రజలకు వాళ్ళ వెనుకల ఉన్నటువంటి హింసాయుత మైండ్ సెట్ ఇలా భారతదేశాన్ని మొత్తం వాళ్ళు కబలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు వీళ్ళు, ఈ కొంతమంది బిజినెస్ పీపుల్ వచ్చి. సో మనకు కూడా పెద్ద సింపతి. అదేందో నేను ఇట్లా కూడా చెప్పిన, తెలుగు ఉర్దూలు బహుభాష సంపదలు, భాష గురించి కూడా మనం మాట్లాడుతుంటే భాష చాలా చిన్నగా మాట్లాడుతుంది సార్. తెలుగు భాష అంటే చాలా కన్నడ మరాఠీ కలగలిసే యాసలు జానపదలు తెలొలికేనురా దేశ సంస్కృతి ఈడ నడయాడురా అని చెప్తే అరే అది అన్ని అందరు హక్కున చేసుకొని చేస్తే మా పల్లెంలో బువ్వ గుంజుకుంటున్నారు. ఇటేటి రమ్మనకున్నా వచ్చిండ్రు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టుగా తిన్నింటి వాసాలు తల్ల పెడుతున్నారు వీళ్ళు మొత్తము, ఈ జైన్లు మార్వాడీలు. ఇలా నేను ఇప్పుడు నిన్నటిదాకా కొంతమంది అన్నారు ఇక్కడ మాట్లాడుకోవడం, కొంతమంది ఇప్పుడు అనదలుచుకోలేదు. ఎందుకంటే సంఘం అధ్యక్షునిగా అని అట్లా గుర్తుకుంటే చెప్పిండు, నేనెందుకు చెప్తా ఇవన్నీ అని చెప్పని. అరే తెలంగాణ సమాజం మొత్తం ఇప్పుడు వినాలేదు వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళ ప్రవర్తన ఏంది, వాళ్ళ పద్ధతి ఏంది, మనమేం మాట్లాడుతున్నాం. నిజంగా కూడా మరి నిజంగా ఇప్పుడు శ్యామ్ మీద అట్లా అంటే ఎవరి మీద దాడి జరగాలి కదా, ఒకరు కూడా మనం దాడి చేయలేదు సార్, దాడి చేస్తలేం. మనం ఏం చెప్తున్నాం, మన ప్రాంతంలోకి వచ్చి మన మీద డామినేషన్ చేస్తుంటే మన మేధావులను కుసబెట్టుకొని మన జనాలకు ఏం చెప్పాలి, ఏం మెసేజ్ ఇవ్వాలి, శాంతియుతంగా మనం ఎట్లా తీసుకోవాలి ఏందని చెప్పి మన ప్రయత్నం జరుగుతున్నది. దీంట్లో సందుల సాడమియా లెక్క ఈ బండి సంజయ్ మా సీనాన్ని అంటున్నాడు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ తెలియాలి తెలంగాణ యూత్ కు చాలా మంది హిందూ అనగానే ఉడుతా ఉన్నారు. మరి నేనేంది తెలుసుకోవాలి కదా, నేనేంది తెలంగాణ అంటే ఉట్టి హిందూ కాదు, భారతదేశం హిందువులు కాదు, కులాలు ఉన్నాయి భారతదేశంలో. నా కులాన్ని నా జాతిని బట్టి తిట్టినప్పుడు నాకు ఆత్మాభిమానం ఉంటుందా ఉండదా? 1000 కులాలు కలిపితే కదా ఒకటి వచ్చింది. నువ్వు హిందూ అని రాత్రి అంటే నువ్వు ఎవరిని చేసుకున్నావా బండి సంజయ్? నువ్వెవరు? మీ భార్య ఏంటిది? మీ పిల్లలకు ఎవరికి ఇస్తావు రేపు పొద్దుగాల? మీ పేరెంట్స్ ఏంటిది? నేను వ్యక్తిగతంగా మాట్లాడదు కావచ్చు, కానీ నువ్వు హిందూ అంటున్నావు కదా, ఎవరిని పెళ్లి చేసుకున్నావు? నీ భార్య ఉన్న దళితులా మాలమాదిగలను చేసుకున్నావా? గోండిలా, కోయల్లా, గొల్లోలా, గౌన్లోలా కాదు కదా. ఇది ఉంది, ఎవరి అస్తిత్వం వాళ్ళకు ఉంటది, ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటది. అందుకే అస్తిత్వం గురించి కావచ్చు వాటి గురించి లోపల పోకుండా మీరు ఓన్లీ హిందూ అంటే నువ్వు పెట్టి ఉన్నావు, అది కింద నీచా జాత్ ఉంచా జాత్ అనే డిఫరెన్సియేషన్ నీ తలకాయలో ఉన్న తర్వాత అది మార్చుకోకుండా ఉండి నువ్వు హిందూ అంటే అది నీ ఎంబడి ఎవడు ఉన్నాడు. నిజం కూడా ఇప్పుడు ఆ 3 కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళని అభిమానించేటోళ్ళు కావచ్చు, నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కులాలలో ఎవరు కూడా రేపు పొద్దుగాల బండి సంజయ్కి ఓటేయొద్దు. తర్వాత ఇది గుండాగర్ది కాదు, ఓటేయద్దు. బరాబర్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, చేస్తేనే వీళ్ళు దారికి వస్తారు. సో మీరు ఇది ఎందుకు చెప్పినా సార్ అంటే మీరు మాట్లాడే ముందు కూడా అంటే మనం కొంచెం మన యువతకు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చే విధంగా, అంటే వాళ్ళకి హింస లేదు మేము దండం పెట్టుకొని పోతున్నాం అని అంటే కాదు, వాళ్ళకి హింస లైన్లోనే ఉన్నారు అని చెప్పేటందుకు వాళ్ళ అధ్యక్షుని మొన్న మాట్లాడుతుంటే కూడా కనీసం వాళ్ళకి ఏంటంటే గింత కూడా వాళ్ళు మాట్లాడే క్రమంలో వాళ్ళకి సంబంధించిన ఎవరు మాట్లాడినా కానీ అహంకారంతోనే మాట్లాడతారు. ఒక్కరు కూడా అది కొట్టింది తప్పైందని అంటలేరు. సరే ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చింది ఏంటంటే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఓ పద్మారావు ఇంటికాడ తీసుకుపోయారట, పెద్ద మనిషిని చెంప మీదకి వెళ్ళి కొట్టిరట, ఎవరో
కొడితే దాని గురించి కూడా ఎవరు కొట్టినా కానీ కొట్టుడే మేము కూడా మాట్లాడతాం. కానీ మరి మా ఊళ్ళ గురించి మా ఊళ్ళ లోపల నువ్వు ఏం కాంప్రమైజ్ చేసినావు ఏందో తెలియదు. కానీ ఇది సమాజాన్ని మొత్తం అన్నట్టు. ఇప్పుడు నేను గోలాను భయ్ పాలు పోస్తుంటే తూ గరుగురుకు జాకే దూత్ పేస్తా అంటే నా వృత్తిని అవమానించినావు. నేను కూడా నాకు కూడా ఉన్నది లోపల కాలుతున్నది. అట్లనే ఇప్పుడు అంటరాని వాళ్ళందరికీ కూడా నీచా జాతి అంటే మొత్తం మేము కూడా నీకు నీచా జాతే కదా. గుల్ల గౌన్లో వీళ్ళందరూ మేము కూడా నీచా జాతలేం కదా. నువ్వు కొట్టిన ముద్రాజు కూడా నీచా జాతే కదా. మాలమాలి ఒక్కటే కాదు కదా. సో ఇక్కడ ఇది చాలా ప్రమాదకరంగా పోతున్నది. కాబట్టి ఈ అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఏంటంటే క్లియర్ కట్ గా కొండ సింహాలు ఆ పామును మనని మింగనీయకుండా చేయాలంటే ఒక కన్స్ట్రక్టివ్ ఆలోచన నిజం కూడా. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు భూముల మీద మనకు జెంటిల్మెన్ అగ్రిమెంట్ లో ఉన్నది ఇక్కడ భూములు కొనొద్దు అని ఉండే. కానీ అది ఉన్న తర్వాత కూడా జెంటిల్మెన్ అగ్రిమెంట్ లో ఉన్న తర్వాత కూడా వచ్చి వాళ్ళు కొనుక్కున్నారు. ఇప్పుడు అది పోయింది. వాళ్ళతో పాటు ఇప్పుడు వీళ్ళు కూడా కలిసారు మొత్తం. అంటే అన్ని అయిపోయినాయి. ఇప్పుడు అన్ని దందాలు అన్ని అయిపోయినాయి. ఇప్పుడు భూములు వచ్చిన తర్వాత ఇక అప్పుడు స్టార్ట్ చేస్తారు వాళ్ళు, రాజకీయంగా స్టార్ట్ చేస్తారు. బండి సంజయ్ అన్నాడు సార్, బండి సంజయ్ వాళ్ళు రాజ్యాధికారం గురించి వస్తలేరు కదా అని చెప్పి. సార్ మన పరకాల్లో వార్డ్ నెంబర్ 20లో వార్డ్ నెంబర్ 20 ఇంకొక హింస ఆడొక మార్వాడు ఆయనే బయటికి వెళ్ళి అవి ఓటర్ లిస్ట్ కూడా తీస్తున్నాం. బయటికి వెళ్ళి తీసుకొచ్చి అక్కడ వార్డ్ లో ఓటర్ లిస్టులు పెట్టుకొని ఆయన కౌన్సిలర్ అయ్యి ఒక లేడీ కమిషనర్ మీద దాడి చేసిండు మొన్న. ఇగో వాళ్ళు చేస్తున్న ఆగడాలు ఇవి. తెలంగాణ సమాజమా మనం ఏదో మన దగ్గరికి వస్తుంది కదా అని చెప్పి ఊకి అక్కున చేసుకొని మనకేందంటే మనకు చాలా ఓపిక ఎక్కువ. అన్ని అయిపోయినాక లాస్ట్ కు మేల్కుంటాం. అప్పుడు బట్టి ఇంత ముందు ఎట్లయితే తుపాకులు కట్టుకొని పోయినామో ఇప్పుడు మళ్ళా పరిస్థితి రానియకుండా చేయాలంటే మనము ఇది కూలంకుశంగా ఎట్లా వృత్తులు పోతున్నాయి, ఉపాధులు ఎట్లా పోతున్నాయి. కుమ్మరి వాముల తుమ్మలి మొలిసను కమ్మరి కొలుమిల దుమ్ము వేరేను పెద్దవారి సా మొద్దువారినది సాలల మగ్గం సడుగులు ఇరిగినాయి చేతి వృత్తులా చేతులు ఇరిగిపాయని. ఈ చేతులు ఇరిగిపోయిన పానాలే లేకుండా అయ్యే కాడికి వచ్చింది. ఇవన్నీ ఎవరికి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు వాళ్ళతో పంచాయతీ కొద్దిగా సగం తగ్గింది అనుకుంటే ఈ కొత్తగా ఈ భూముల మీద కబ్జాలు చేసుకుంటూ వచ్చి ఈ ప్రాంత అస్తిత్వాల మీద కబ్జాలు చేసుకుంటూ వచ్చి కల్చరల్ కావచ్చు అన్ని దిక్కులకెళ్ళి మూకుమ్మడి దాడి జరుగుతున్నది. ఈ దాడిని ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పుడైతే షామ్ మీద మాట్లాడిరో అప్పుడు మా బోటల్లో కూడా సవాలులే దీన్ని జనం లోపలికి తీసుకుపోవాలిగా. షామ్ ఒక్కడు కాదు, తెలంగాణలో ఎవరు ఈ అంశాల గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరు ఒక్కరు కాదు. తెలంగాణ సమాజం మొత్తం అటువంటి ఆలోచన విధానానికి ఎంబడి ఉంటదని చెప్పేటందుకే మా యాకన పాట పాడినా రమేష్ పాట పాడినా ఎవరు పాడినా సమాజం మొత్తం ఉన్నది ఎంబడి ఉన్నది. ఒక చిన్న ఇన్సిడెంట్ దగ్గరనే మొదలైతే ఏది మొదలైన నల్లకాడి పంచాయతీ తోటి 54లో తెలంగాణ ఉద్యమం వరంగల్లో స్టార్ట్ అయింది. అట్లనే మొదలైతే ఒక చిన్న సంఘటన దగ్గరనే ఆ సంఘటన చుట్టే జనం మొత్తం ఉంటారు. అన్ని కులాలను వృత్తులను కాపాడుకుంటట్టుగా మన అస్తిత్వాన్ని కాపాడుకుంటట్టు ఏంటంటే మన తెలంగాణకు ఒక యూనియన్ ఆఫ్ స్టేట్ భారతదేశం అంటే మనకు అస్తిత్వం ఉన్నది, మనకు కల్చర్ ఉన్నది, మనకు నేచర్ ఉన్నది, మన తిండి విధానం, మన పంటలు ఇవన్నీ డిఫరెంట్ ఉన్నాయి. ఇవన్నీ కలిస్తేనే భారతదేశం అయింది. కానీ భారత మాత అనుకుంటా చూపించుకుంటా మనందరినీ నాశనం చేసేటువంటి ఆలోచన కుట్ర జరుగుతా ఉంది సార్. సో అవన్నీ కొద్దిగా చూసుకుంటూనే ఎందుకంటే కావాలని ఇది వినిపించిన కారణం కూడా అదే. ఇప్పుడు నేను ప్రొఫెసర్ హరగోపాల్ సార్ నువ్వు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. మిత్రులారా, ఈ సమస్య ఏదైతుందో